బ్యాక్ టు న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్ పై సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్నదమ్ముల పంచాయతీలో పోలీసులు అత్యుత్సాహం చూపించి గిరిజనుడి మృతికి కారణమయ్యారన్నారు. రాజకీయ కక్షలకు పోలీసుల్ని పావులుగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. సూర్యనాయక్ లాకప్ డెత్ పై సీనియర్ అధికారి చేత దర్యాప్తు చేపట్టాలంటూ డీజీపీని కోరారు. 3 రోజుల క్రితం చింతపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన నేనావత్ సూర్యనాయక్ లాకప్ డెత్ మీద సమగ్ర విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంగా గౌరవ డీజీపీ గారిని కలవడం జరిగింది. పోలీసులకు సంబంధం లేని విషయాన్ని మరి పోలీసులు అన్నదమ్ముల పంచాయతీ అయితే ఊర్లో పెద్ద మనుషులకు చెప్పాలి, లేకుంటే ఇద్దరిని కూర్చోబెట్టి న్యాయం చేయాలి. కానీ ఒక అమాయకపు గిరిజన నాయకుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి హింసలు పెట్టి వారి మరణానికి కారకులైనరు. హాస్పిటల్కి తీసుకెళ్తే చనిపోయినట్టు చెప్తున్నారు. కానీ ఆ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కానీ అక్కడుండే గ్రామస్తుల తెలిపిన ప్రకారం ఆయన లాకప్లోనే చనిపోయినట్టు చెప్తా ఉన్నారు.